అన్న చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది డీలిమిటేషన్లో. ఎందుకని మీ అభ్యంతరం ఏంది అసలు? ఇక్కడ 150 డివిజన్ల నుండి 300 డివిజన్లు చేసినప్పుడు సహజంగా ప్రజల్లో ఒక అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే డివిజన్లో ఏర్పాటు చేసినప్పుడు లోకల్గా ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులను ఈ కమిటీలో ఒక సభ్యులుగా చేర్చుకున్నట్లయితే ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులుగా మేము కూడా సూచనలు సలహాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ మేయర్ గారు అదేవిధంగా కమిషనర్ గారు కూడా మా యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలు ఒక లెటర్ రూపంలో ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు జరిగే సమావేశంలో ప్రతి కార్పొరేటర్ కూడా అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుందో దీనికి స్థానికంగా ఉన్న ప్రజా అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఆ విధంగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మీ ద్వారా నేను ప్రతిపక్ష పార్టీలకు కూడా ఇదే కోరుతున్నా. డెఫినెట్గా మీకు ఉండే సలహాలు సూచనలు ఒక లెటర్ రూపంలో ఇచ్చినట్లయితే వాటిని పరిగణలోకి తీసుకొని 150 నుండి 300 డివిజన్లు చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే 611 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఇప్పుడు దాదాపుగా 2300 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఈ ఏదైతే 27 మున్సిపాలిటీలు విలీనం చేశామో ఇదంతా కూడా ఇప్పుడు దాదాపు 1 కోటి నుండి 1,60,00,000 జనాభాకు విస్తరించే విశ్వనగరంగా హైదరాబాద్ ఏర్పడబోతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ చిన్న చిన్న సమస్యలన్నింటి కూడా ఈ సభ ద్వారా పరిష్కరించుకొని రానున్న రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ని మనం ఈ ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మీ దారిలో కోరుతున్నా. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంఐఎం పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది, వాళ్ళ కోసమే ఈ డీలిమిటేషన్ చేస్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మేము చేసిన ప్రక్రియ చూసినట్లయితే అంటే గౌరవ కమిషనర్ గారు మొన్న డ్రాఫ్ట్ కాపీ ఏదైతే రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసినటువంటి కాపీ చూసినట్లయితే మీ అందరికీ ప్రజలకు కూడా అర్థమైంది. అక్కడ ఏ పార్టీకి కానీ ఏ ప్రజాప్రతినిధికి కానీ ఎక్కడ కూడా కొమ్ము కాచే విధంగా చేయలేదు. ఈ ప్రజలకు అంటే 150 నుండి 300 డివిజన్లు చేసినప్పుడు ఎక్కడ కూడా అంటే ఈ జనాభా ప్రాతిపదికన తీసుకొని ఆ ప్రాంతాన్ని ప్రాతిపదికన తీసుకొని చేశారు తప్ప ఏ పార్టీకో ఏ రాజకీయ పార్టీకో కొమ్ము కాచే విధంగా ఎక్కడ చేయలేదు. మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కాప్రా నుండి ఆదిబాట్ల అదేవిధంగా షేర్లింగంపల్లి ఎక్కడ ఏ డివిజన్ తీసుకున్నా కూడా దాదాపుగా 35,000 నుండి 45,000 జనాభా ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది, ఓటర్ ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. అప్కమింగ్ డివిజన్స్ ఏదైతే ఉన్నాయో షేర్లింగంపల్లి కావచ్చు అదేవిధంగా ఆదిబాట్ల కావచ్చు అక్కడ దాదాపుగా 15,000కు 20,000 ఓటర్లకు కూడా డివిజన్ని ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ రానున్న రోజుల్లో ఈ హైరేజ్ కావచ్చు అదేవిధంగా బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అదేవిధంగా లేఅవుట్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఏరియా రేడియేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ రానున్న 1-2 సంవత్సరాల్లోనే జనాభా పెరగడానికి అంటే జనాభా ఆవాసాలు యోగ్యంగా ఉన్నది కాబట్టి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ దాదాపు 5-10,000 జనాభా ఇంకా యాడ్ అవుతుంది. కాబట్టి ఆ ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. దాదాపుగా 10-15 డివిజన్లు ఆ విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే ఇది ఒక 30 నుండి 40,000 ఓటర్స్ ప్రాతిపదికన తీసుకొని చేయడం జరిగింది. అంతే తప్ప ఏ పార్టీకి అనుకూలంగా చేయలేదు. అంటే కొన్ని కార్పొరేషన్లను కూడా కేవలం 2 డివిజన్లు చేశారని చెప్పేసి కూడా చెప్తాను. అంత పెద్ద కార్పొరేషన్కు 2 డివిజన్లు చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఆదిబాట్ల తీసుకున్నట్లయితే కొంగరకాలను తీసుకున్నట్లయితే ఏ విధంగా అంటే అక్కడ ఉన్న గత ఓటర్స్ పర్సెంటేజ్ ఎంత, ఇప్పుడు అంటే పెరగబోయే పర్సెంటేజ్ ఎంత, అక్కడ ఏదైనా పర్మిషన్స్ ఇచ్చామా, ఏమన్నా హైరేజ్ కట్టబోతున్నామా, లేదంటే ఏమన్నా లేఅవుట్స్ చేశామా, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అది చూసినా పరిశీలించినా కూడా అదే ఉంది. సో డెఫినెట్గా ఎక్కడ చూసినా కూడా 30 నుండి 35,000 40,000 ఈ యొక్క ఓటర్ ప్రాతిపదికన తీసుకోవడం జరిగింది. జిహెచ్ఎంసీ